లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. దేవరపల్లి నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకి సర్వీస్ రోడ్లు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైరా మండలం, వైరా మున్సిపాలిటీ పరిధిలో గండగలపాడులో రైతులు ఎకరం ₹1,00,00,000 విలువయ్యే భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవేకి 24 లక్షలు 25 లక్షల రూపాయలకు దారాదత్తం చేశారు. ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే రోడ్డు 1 ఎకరం పోయింది. ఆ ఉన్న మిగతా 4 ఎకరాలు 2 వైపులు విడబడి రోడ్డు మధ్యలో నుంచి ఉంది కాబట్టి 2 భాగాలుగా సాగు భూమి విడిపోయింది. ఒకవైపు దారి ఉంది. ఆ 2 ఎకరాలకి ఆడికి పోవాలంటే గండగలపాడు ముసలమడుగు రోడ్డు అండర్ బ్రిడ్జి కాడికి వచ్చాక గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు మీకు సర్వీస్ రోడ్లో ఈ పొలంలోకి పోవద్దు అంటున్నారు. దీనికి ఆనుకొని ఉన్నా పోవద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు లక్ష్మీపురం బ్రిడ్జి అండర్ పాస్ దగ్గరకు పోయి అక్కడ నుంచి లక్ష్మీపురం ఊళ్ళోకి పోయి అక్కడ నుంచి వచ్చి మరి ఎటు నుంచి ఈ రైతు ఈ పొలంలోకి పోవాలనేది అర్థం కానటువంటి అంటే 5-6 కిలోమీటర్ల పరిధి తిరిగి వచ్చినా ఆయనకు దారి లేదు. దారి కొనుక్కోవాలంటే 2-3 రైతుల దగ్గర పొలం కొనాలంటే వాళ్ళ ఎకరం ₹1,00,00,000 పైన ఉంది. అంటే 4 కుంటలో జాగ కొనాలంటే ఆయన ఒక 10-15 లక్షల రూపాయలు పెడితే మాత్రమే రోడ్డు ఏమంటే ఒక బిట్టు దాటి ఇంకో బిట్టులోకి దారి వస్తుంది. అంటే పొలం ఇచ్చి ₹1,00,00,000 పొలం గవర్నమెంట్కి 25 లక్షలకి ఇచ్చి దారులన్నీ కోల్పోయి పంట పొలాల కాలువలన్నీ కోల్పోయి రైతులు సాగు చేసుకోలేక వాటిని బీడు పెట్టే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా ఆలోచించి గ్రీన్ ఫీల్డ్ పక్కన ఉన్నటువంటి మిగతా భూమి ఏదైతే ఉందో అది సర్వీస్ రోడ్డు కిందగా మారిస్తే రైతులు పంట పొలాలకు పోయి రావడానికి ఈజీగా ఉంటుంది తప్ప అట్లా కాకుండా వాటికి గోళ్ల కడతాం, ఫెన్సింగ్ వేసేస్తాం, ఎవరిని ఎంటర్ కానివ్వని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ సైట్ ఇంజనీర్లు అందరూ కూడా రైతులకి గోడలు కట్టేస్తాం, మిమ్మల్ని ఎలనీయమని చెప్పి ఇప్పటికే ఆటంకపరిచే పరిస్థితి వస్తూ ఉంది. రేపు ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభిస్తున్నాం అంటున్నారు. ఈ లోపల ఈ అన్నిటికీ ఫెన్సింగ్లు వేసేస్తే రైతులు చాలా ఇబ్బంది పడతారు. రైతులు ఒక రైతే కాదు, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం దగ్గర ఏదైతే తల్లంపాడు దగ్గర ప్రారంభమైందో అది దేవరపల్లి పోయిందా కూడా కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల ఎకరాలు బీడుపడే అవకాశం ఉంటుంది దారులు లేక. కాబట్టి వ్యవసాయం సంక్షోభంలోకి పోతే పంట పండకపోతే ఆహార కొరత కూడా ఏర్పడింది. ఇది ఆ వ్యక్తిగత రైతుదే కాదు మొత్తం వ్యవస్థనే కుంటుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ గండగలపాడు దగ్గర ఉన్నటువంటి 2 వైపులు అటు సోమవారం వైపు కానీ ఇటు లక్ష్మీపురం సిరిపురం వైపు పోయే ఈ నేషనల్ హైవేకి 2 వైపులు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ రోడ్లుగా మార్చి రైతులు పంట పొలాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు అధికారులు జిల్లా కలెక్టర్ గారు పీడీ ఎవరైతే దివ్య మేడం ఉన్నారో స్పందించకపోతే మీరు కనుక ఇక్కడ వచ్చి ఈ భారీ కట్టే దానికోసం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. రైతులను ఎప్పటికే మీరు ఈ నేషనల్ హైవే అథారిటీ భూ సేకరణప్పుడే కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు పోలీసులు పెట్టి ఇళ్లలో పెట్టి ఇంటి ముందు పోలీసులు కాపలా పెట్టి ఇక్కడ సర్వే చేసి పనులు ప్రారంభించారు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో తమకు వచ్చే ఇబ్బందులు కూడా గొంతెత్తి చెప్పుకోలేనటువంటి స్థితికి రైతులు నెట్టి నిర్బంధంలో పెట్టి పోలీసు సంఖ్యల మధ్య ఆటంకాల నిర్బంధం మధ్య ఈ భూసేకరణ చేసి రోడ్లు నిర్మించారు. మాది గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఎకరం బాతిక పొలంలో 2 ముక్కలైంది. అటుపక్క ఒక 25 ఇటు ఒక పక్క 25 మిగిలింది. దానికి ఇప్పుడు చేలోకి పోవడానికి రహదారి కానీ నీళ్లు కానీ లేవు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం రహదారులు మూసేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చేను బీడు పడింది. చేలోకి పోవడానికి రహదారి లేదు, నీళ్లు లేవు. దయచేసి దానికి సర్వీస్ రోడ్లు అన్ని నీళ్లు పోవడానికి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అధికారులు కోరితే మాదేం లేదు, పైన అధికారులు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాను, మాకే సంబంధం లేదు, మేము మూసేస్తాం, మీరు రావడానికి వీలు లేదని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో పొలాలు పోకముందేమో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీ ఊరు డెవలప్ అయిద్దని అప్పుడు మాయ మాటలు చెప్పి మా దగ్గర పొలాలు తీసుకొని ఇప్పుడేమో రహదారులు లేకుండా మూసేస్తున్నారు. అక్కడ మూసేస్తున్నారు. నీళ్లు రానియట్లేదు, చాలల్లోకి మనుషుల్ని పోనీయట్లేదు. కాబట్టి సర్వీస్ రోడ్లు వెంటనే ఇవ్వాలి. చేలోకి మేము ఎట్లా పోవాలి, మా చేల పరిస్థితి ఏంటి? దయచేసి పై అధికారులు పట్టించుకొని సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు చిత్తారు మురళి, మాది గండలపాడు గ్రామం అండి. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే NH 34/900 భాగమైన మా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పక్కన మా ఒక 2 ఎకరాల పొలం ఉంది. దీంట్లో 1/2 ఎకరాన్ని పెంచు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పోయింది. దీంట్లోనే నక్ష కాలువ ఉంది. ఈ కాలువ తీసేశారు. కనీసం శనికి పోవడానికి కూడా ఆ దారులు కూడా లేకుండా బుర్రల గిన్నెలు మొత్తం తీసేసి వదిలేశారు. కావున మాకు తక్షణం ఆ నక్షాల్లో ఉన్న కాలువల్ని ఈ రోడ్డు ఎప్పటి కాలువలు ఇచ్చి పంట పొలాలకు పోవడానికి దారులు ఇవ్వాలి. మా ₹1,00,00,000 వాల్యూ చేసే పొలాల్ని కేవలం 27-28 లక్షలు ఇచ్చి చేతులేసి దులుపుకున్నారు. మాకు ఇప్పుడు ఏంది అంటే మా చేతుల్లో కూడా ఏం లేదు, మీరు ఏదన్నా దివ్య మేడం గారిని పర్మిషన్ తీసుకొని ఇస్తే మేము ఏదైనా చేస్తాం, లేకపోతే లేదంటారు. మేము ఆడికి వెళ్తేనే దివ్య మేడం గారు వస్తా అంటారు, ఎప్పుడు వచ్చారో కూడా మాకు తెలియదు.